రాడార్ సెంటర్కు ఏర్పాటుకు బీఆర్ఎస్ వ్యతిరేకమన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా రాడార్ సెంటర్ ఏర్పాటును పక్కన పెట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెంటర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో బీఆర్ఎస్ ముందు వరుసలో నిలబడి పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడే ఆ పోరాట సమితి వాళ్ళు వచ్చి ఒక విజ్ఞప్తి ఇచ్చినారు. మా పూడూరులో 12 లక్షల చెట్లు తీసేస్తారట. 3000 ఎకరాల అడవిని నాశనం చేసి అక్కడ రాడార్ అనేది పెడతారట. దీనివల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటది, దీనివల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి, ప్రాణులు దెబ్బతింటాయి, అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది. అది వద్దు అనే మాట ఇవాళ ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. అది మాకు తెలుసు కాబట్టి గత 10 ఏళ్ళుగా దానికి కానియలేదు. అది తెలుసు. పూడూరుకు నష్టమవుతుంది, పరిగికి నష్టమవుతుంది, వికారాబాద్ జిల్లాకు నష్టమవుతుందనే మనం ఆ పని కానియలేదు. కానీ ఇవాళ వీళ్ళు రాగానే 10 రోజుల్లోనే ఆగమాగం 12 లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టుకు వీళ్ళు జెండా ఊపితే మరి ఇక్కడ పోయిన పర్యావరణవేత్తలు ప్రశ్నించే గొంతులు నేను అడుగుతా ఉన్నాను. ఆనాడు రంజిత్ రెడ్డి గారి చొరవతో చేవెళ్ల నుంచి ఇక్కడికి వచ్చే మరి జాతీయ రహదారిని విస్తరిద్దామంటే కొన్ని పెద్ద పెద్ద చెట్లు పోతున్నాయి అని చెప్పి కోర్టుకు పోయి కొట్లాడారు కొంతమంది. ఆ పెద్ద పెద్ద మర్రి చెట్లు పోతున్నాయని కోర్టుకు పోయి దాన్ని చాలా రోజులు ఆపిరు. నేను అడుగుతున్నా, కొన్ని వందల చెట్లు పోతుంటేనే ఆగమాగం చేసిండ్రే. 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడికి పోయి నీ గొంతులు ప్రశ్నించే గొంతులు అని నేను అడుగుతా ఉన్నాను. 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడైతే ఈసా ఉడుతుందో, ఎక్కడైతే మూసా ఉడుతుందో, ఈ రెండు కలిసి మూసి అవుతుందో కిందికి పోయి అట్లాంటి అద్భుతమైన ప్రాంతం మన వికారాబాద్ జిల్లా. మన వికారాబాద్నే మూసి ఇటుకెళ్ళి ఇటుకెళ్ళి బయలుదేరుతుంది. మరి అట్లా మొత్తం పర్యావరణం దెబ్బతింటే అడవులని పోతే రేపు వర్షాలు పడతాయా? మూసీకి నీటి చుక్క వస్తుందా? ఈ ప్రాంతంలో వ్యవసాయానికి మనుగడ ఉంటుందా? ఆ రేడియేషన్ తోని నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ తెలుసా ఈ ప్రభుత్వానికి? తెలిసి ఒప్పుకున్నారా, తెలియక ఒప్పుకున్నారా నేను అడుగుతా ఉన్నా. ప్రజాభిప్రాయ సేకరణ మళ్ళా చేయాల్సిన అవసరం లేదా? ఎప్పుడో 10 ఏళ్ల కింద సాటుకు మాటకు చేసిన